గాయ్స్, ఐమ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళు చూడడానికి వెళ్తున్నాము. నేనైతే ఇంత పెద్ద తిరునాళ్ళకి రావడం ఇదే మొదటిసారి. ప్రత్యేకంగా ప్రభలు చూడడానికి ఇక్కడికి వచ్చాను. కోటప్పకొండకి వెళ్ళే దారిలోనే చాలా మంది ప్రభలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. కోటప్పకొండ దిగువ భాగంలో ఉంచి విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మేమైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. జనం అయితే చాలా మందే ఉన్నారు. ఈ కోటప్పకొండలో స్వామివారిని త్రికోటేశ్వర స్వామిగా కొలుస్తారు. కొండపైకి వెళ్ళటానికి మెట్ల మార్గం ఉంది, ఘాట్ రోడ్ కూడా ఉంది. కొండపైకి వెళ్ళడానికి జనసంద్రోహం ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇక్కడి నుంచే స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. ఇది స్వామివారి ఆలయానికి వెళ్లే దారి. చూసారు కదా, జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. చుట్టుపక్కల ఊరి జనాలతో పాటు వారి బంధువులు, ఇక పలు రాష్ట్రాల నుంచి జనాలు కూడా ఇక్కడ ఈ తిరణాలకి వస్తూ ఉంటారు. ఇక తిరణాల్లో పెట్టిన బొమ్మల సంగతి అయితే చెప్పనవసరం లేదు. కనుచూపు మేరంతా కూడా ఈ మట్టి బొమ్మలే కనిపిస్తున్నాయి. మట్టి బొమ్మలే ఇన్ని పెట్టి అమ్ముతున్నారు అంటే ఇక్కడ తిరణాళ్ళు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో ఈ పాటికే అర్థమై ఉంటుంది. కొనుక్కోవడానికి వస్తే ఇందులో ఏ బొమ్మ కొనుక్కోవాలి అని ఆలోచించడానికే మనకి అరగంట టైం పట్టేలా ఉంది. ఇక్కడ దొరకని బొమ్మలు ఏం లేవు. చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. దేవుళ్ళ దగ్గర నుంచి ఇంట్లో మనం డెకరేషన్కి పెట్టుకునే బొమ్మల వరకు అన్నీ దొరికేలాగా ఉన్నాయి. బొమ్మల షాపుల దగ్గరికి పిల్లలు కానీ తీసుకొచ్చారు అంటే ఖర్చు భారీగానే ఉంటుంది. అసలు ఈ రోడ్డు మొత్తం కూడా బొమ్మల షాపులే ఉన్నాయి. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చాయి, కానీ షాపులు మాత్రం తరగలేదు, అన్నీ ఉన్నాయి. ఈ కోటప్పకొండ తిరునాళ్ళకి మేము మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాము. ఆ టైంలో కూడా జనం ఎంత ఎక్కువ ఉన్నారు అంటే సాయంత్రం తిరణాలు మొదలయ్యే టైంకి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలం. చుట్టుపక్కల ఉన్న ఊరి జనాలందరూ ఇక్కడే ఉన్నారు. మేమైతే మెయిన్ ఎంట్రన్స్కి ఎడమ వైపుకి వెళ్ళాము. అటువైపు కూడా అన్ని బొమ్మల షాపులే ఉన్నాయి. మనం కొనే వస్తువులకి తిరునాళ్ళలో వస్తువులకి రేట్లు తేడా ఉంటాయేమో అని చూశాను. చాలా తక్కువ రేట్లకే అమ్ముతున్నారు ఇక్కడ. తిరునాళ్ళకి వచ్చి ఇలా క్యాటిల్ బార్ ఎవరన్నా కొనుక్కొని వెళ్ళారా? నేనైతే ఇది చూశాను. ఎందుకు అంటే దీంతో ఎవరినైనా కొట్టచ్చు కదా. దీంతో పక్షులను కొడతారు అని నాకు తెలుసు. అలా కాకుండా దీన్ని ఇంకా దేనికోసం ఉపయోగిస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్లో ఒక్క జైంట్ వీల్ పెడతాడు, కానీ ఇక్కడ 3 జైంట్ వీళ్ళు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి లేని వస్తువులే లేవు ఇక్కడ. కొండపైన స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు జరుగుతూ ఉంటే కొండ దిగువన తిరునాళ్ళు ఈ విధంగా జరుగుతున్నాయి. శివరాత్రి జాగారం కోసం వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఖాళీ స్థలంలో చాపలు వేసుకుని కూర్చొని ఉన్నారు. ఈ ప్రభులు అక్కడ జరిగే కార్యక్రమాలని చూస్తూ రాత్రంతా కూడా ఇక్కడే ఉంటారు. 2 గంటల పాటు ఎక్కడ కూర్చోకుండా అన్నీ చూస్తూనే ఉన్నాము. అలా అటు ఇటు తిరిగి ప్రభల వరకు వచ్చాము. ఈ ప్రభలను తీసుకురావడానికి ఒకప్పుడు ఎద్దుల బండిని వాడేవారు. ఎద్దులే ఎక్కువ ఆకర్షణగా నిలిచేవట. వాటి కాళ్ళకి గజ్జలు కట్టి ఆ బండికి రంగురంగుల కాగితాలు అంటించి విద్యుత్ దీపాలతో అలంకరించి తీసుకొస్తూ ఉంటే డప్పుల సౌండ్కి, ఎద్దుల కాళ్ళకు కట్టిన గజ్జల సౌండ్కి అవి చూడ్డానికే చాలా ఎక్కువ జనం వచ్చేవారట. ఇప్పుడు ఆ ప్రభల్ని ట్రాక్టర్కి అలంకరించి తీసుకొస్తున్నారు. కేవలం పురుషోత్తం పట్టణం నుండే ఎక్కువ ప్రభలు వస్తాయి ఇక్కడికి. కుటుంబంలో ప్రభలు కట్టే ఆనవాయితీ ఉంటే వాటిని ఇప్పటికీ అనుసరిస్తూ ప్రభల్ని తీసుకొస్తున్నారు. ఈ ప్రభల ఆనవాయితీని ఊరి ప్రజలందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ ప్రభలను తయారు చేసి ఇక్కడి వరకు తీసుకొస్తున్నారు. ఈ తిరునాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. రాత్రి 10 దాటిన తర్వాత ఇక్కడ జరిగే తిరునాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు. మాటల్లో చెప్పేదానికంటే ఒక్కసారైనా సరే కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చి చూడాల్సిందే. ఇక్కడ మొత్తంగా 20కి పైగా ప్రభలున్నాయి. ఈ 2025లో నేను చూసిన చాలా పెద్ద విశేషమైన కార్యక్రమం ఇది.
ఇక్కడ పిల్లల్ని మెప్పించే ఆట బొమ్మలతో పాటు పెద్దవాళ్ళని మెప్పించే గ్యామ్లింగ్ గేమ్స్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. ఆ గేమ్స్ అన్నీ కూడా చాలా పబ్లిక్గా జరుగుతున్నాయి. వాటి క్లిప్స్ని నేను వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. ఇక ఇక్కడ చెరుకుగడలు అయితే చాలా ఎక్కువగా పెట్టమ్ముతున్నారు ట్రాక్టర్ నిండా తెచ్చి. ఇక తినడానికి తాగడానికి కూడా ఇక్కడ లోటు లేదు. జస్ట్ తిరణాలని ఎంజాయ్ చేయడమే. నాకైతే ప్రభలన్నీ కూడా ఒకేలాగా అనిపించాయి. వీటిని పోల్చుకోవడం కష్టంగా అనిపించింది. ఇప్పుడే కదా చూశాను అని అనుకున్నా, కానీ పక్కనే ఉన్న ప్రభకి దీనికి పోలికలు ఎక్కువగానే ఉన్నాయి. తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రభ దగ్గరికి వచ్చినట్టు అనిపించేది. ఎప్పుడెప్పుడు నైట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు లైట్లు వేస్తారని చాలాసేపటి నుంచి నేను అట్లానే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి 2 కథనాలు ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం దక్షయజ్ఞం తరువాత పరమశివుడు చాలా కఠోర తపస్సు చేశారట. బాలుని రూపంలో దక్షిణామూర్తిగా అవతరించారు. అలా ఉద్భవించిన దక్షిణామూర్తిని బ్రహ్మదేవుడు ప్రార్థించి నాకు జ్ఞానోపదేశం చెయ్యమని అడిగారంట. అప్పుడు పరమశివుడు త్రికోటాచలం పైన జ్ఞానోపదేశం చేస్తానని చెప్పారంట. ఇక్కడ గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్వామి దక్షిణామూర్తిగా దర్శనం ఇవ్వటం వల్ల చాలా గ్రహదోషాలు తొలగుతాయని చెప్తారు. బ్రహ్మదేవునికి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశం గనక ఈ ప్రదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉంటారు. ఇక్కడే విష్ణుమూర్తి కూడా శివుని కోసం తపస్సు చేశారట. ఆ ప్రదేశాన్ని పాపనాశేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ పాపనాశ తీర్థం అనే పవిత్ర చెరువు కూడా ఉంది. త్రికూటాలు అంటే 3 పర్వతాలు, అందుకే ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అంటారు. పాపనాశ శిఖరం, రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం అని 3 శిఖరాలు ఉంటాయి. మరొక కథనం ప్రకారం యాదవుడు కుందరి అనే భార్యాభర్తలకి ఆనందవల్లి, ఆమెనే గొల్లబామ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఆమె జన్మించింది. వీరి కుటుంబం కొండకావూరు గ్రామంలో ఉండేవాళ్ళు. కూతురు పుట్టడంతోనే ఆ తల్లి తండ్రి ధనవంతులయ్యారంట. కానీ ఆనందవల్లి మాత్రం శివుని భక్తురాలుగా పాతకోటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా ఆమె రుద్రకొండకు చేరుకొని స్వామివారికి పూజలు చేసేది. వేసవి కాలంలో కూడా తపస్సు చేసుకుంటూ ఆమె కొండపైనే ఉండేది. శివుడు ఆమె భక్తిని పరీక్షించదలచి జంగమదేవునిగా ఆమె ముందుకు వచ్చి ఆమె కన్య అయినప్పటికీ కూడా ఆమె గర్భవతి అవ్వాలని ఆశీర్వదించారు. ఆమె గర్భవతి అయినప్పటికీ కూడా స్వామివారికి పూజించడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, నేను నీ ఇంటే కొలువుంటాను, కానీ నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళమ్మా అని చెప్పగా ఆమె బ్రహ్మ శిఖరం దాటగానే వెనక్కి తిరిగి చూడగా శివుడు గొల్లబొమ్మకి ఇచ్చిన మాటని అక్కడే విడిచి జంగందేవర గుహలో ఒకచోట స్వయంభూగా వెలిశారు. అదే ఇప్పటి కొత్త కోటేశ్వరాలయం. ఇదంతా శివుని మాయేనని, తన గర్భం అతని సృష్టినని గ్రహించి గొల్లబామ దేవునిలో ఐక్యమైపోయింది. ఇక్కడ గొల్లబామకి సాలంకయ్య అనే ఆయన గుడి నిర్మించారు. ఎంతో మహిమాన్వితమైన ఈ త్రికూటేశ్వర స్వామి ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. విద్యుత్ దీపాల అలంకరణతో, ప్రభల కాంతులతో కోటప్పకొండ తిరునాళ్ళైతే మొదలైపోయాయి. ఈ ప్రభలని ఇక్కడి ఊరి జనాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలా తయారు చేస్తారు. కావూరు, చిలకలూరుపేట, పురుషోత్తంపట్నం ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఇలా విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రభలను హరహరా అంటూ దేవునికి అర్పిస్తారు. నేనైతే ప్రభలు చూడడం ఇదే మొదటిసారి కాబట్టి నాకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. పట్ట పగల్లాగా ఉంది, అసలు చీకటి అనేదే లేదు అక్కడ, అంత లైటింగ్ ఉంది. ఇక్కడ చాలామంది కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే 10 గంటల తర్వాత జరిగే డాన్స్ ప్రోగ్రామ్స్ కోసం. ఒక్కొక్క గ్రామానికి ఒక్కో ప్రభ అయితే పురుషోత్తం పట్టణంలోనే చాలా ఎక్కువ ప్రభలు వస్తూ ఉంటాయి. ప్రతి ప్రభ దగ్గర కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కో ప్రభ దగ్గర చాలా క్రౌడ్ అయితే గ్యాదర్ అయిపోతారు. సో ఈ కార్యక్రమాలతోనే రాత్రంతా గడిచిపోద్ది. ఇక్కడ ఒక పెద్ద ఆయన దుమ్ము లేపి హడావిడి చేశాడు. అసలు మామూలుగా లేదు. కరసం చేసే వాళ్ళని బాగా ఇమిటేట్ చేశారు. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు అక్కడ. భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ వయసులో కూడా. కర్ర తిప్పి తిప్పి ఎవరినెత్తినో వేసి కొడతాడేమో అనిపించింది నాకైతే. కొన్ని ప్రభల దగ్గర డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇలాగా క్రాకర్స్ అయితే కాల్చారు. ఇక హడావిడి మామూలుగా మొదలవ్వలేదు. అప్పటి వరకు ఉన్న జనం ఒక ఎత్తు అయితే ఇక అప్పటి నుంచి అయితే జనం వస్తూనే ఉన్నారు. తిరణాలంటే పగలే ముందే, రాత్రే కదా అసలు మజా.
నేను వెళ్ళినప్పటికీ ఆ ప్రోగ్రామ్స్ మొదలయ్యే నాటికి జనాలు అయితే పదింతలయ్యారు. ఊరకనే అంటారా, కోటప్పకొండ జాతర అంటే మామూలు జాతర కాదు, మన రాష్ట్రంలోనే జనసంద్రోహం ఎక్కువగా వచ్చే తిరునాళ్ళు అని. అప్పుడప్పుడే డాన్సులు స్టార్ట్ అయ్యి హడావిడి కొంచెం షురూ అయింది. పక్కా మాస్ జాతర ఇది. ఈ కోటప్పకొండలో ప్రభలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోని డెడికేట్ చేస్తున్నాను. నేను గోదావరి సైడ్ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి ఇక్కడ ఊరి పేర్లు కానీ ఈ ఊరి చరిత్రలు కానీ నాకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కళ్ళతో చూసిన తర్వాత ఈ ప్రభల్ని ఎంత కష్టపడి కట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చారో నాకు అర్థమైంది. ప్రతి ప్రభ వెనుక కూడా ఎంతో చారిత్రక విశేషమైన కథనాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ బ్లాగ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొండపైకి మేము వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడి నుంచి గుడి అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్తో పాటు. అక్కడ కూర్చొని స్వామి ఇక్కడ తిరునాళ్ళు చూస్తున్నారా అన్నట్టుంది. నేనైతే మా గోదావరి సైడ్ తిరునాళ్ళతో చూసుకుంటే ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఓపెన్గా ఆల్కహాల్ తాగటం, ఇంకా నాన్ వెజ్ తినటం, ఇంకా గ్యామ్లింగ్ గేమ్స్ అనేవి. నేనైతే తిరునాళ్ళు అంటే ఇవి ఉంటాయని అనుకోలేదు. మహాశివరాత్రి కదా, ఎవరైనా శివశివ అంటారేమో అని చూశాను. అందరూ కూడా పార్టీ జెండాలు పట్టుకునే ఉన్నారు, వాటి కోసమే అరుస్తూ ఉన్నారు. అలా ఉండడం కూడా ఒక కళే అనుకోండి. నేను ఎవరిని చిన్నబుచ్చాలని ఇది అనలేదు. ఇక తిరునాళ్ళలో అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి నేను మా ఆయన అయితే చాలాసేపు కూర్చున్నాము. డీజే పాటలతో హోరహోరీ డాన్సులతో స్టేజ్లు అయితే దద్దరిల్లిపోయాయి. కోటప్పకొండ తిరునాళ్ళ మజాకా అన్నట్టు ధూమ్ ధామ్ అని దుమ్ము లేపేశారు అసలు. ఒక్కో స్టేజ్ దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ చూసి ఇంకో స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే తెల్లారిపోద్ది. అన్ని స్టేజ్లు, అన్ని డాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి ఇక్కడ. ఈ డాన్స్ ప్రోగ్రాంలు అయ్యి మాకు సెట్ అవ్వని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. నేనైతే ఈ కోటప్పకొండ తిరునాళ్ళు బాగా ఎంజాయ్ చేశాను. మా ఆయన అయితే నాకు ఒక చెరుగడ కొనిచ్చారు.
అది తింటూ ఇంటికి పోదాం పదా అన్నారు, కానీ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. కానీ పోలీసులు ఎక్కడికక్కడ సెట్ చేయడంతో చాలా త్వరగా క్లియర్ అయిపోయింది. ఇంతమందిని కంట్రోల్ చేసే ఆ పోలీస్ బలగానికి అయితే హ్యాట్స్ ఆఫ్. గుడికి రావడానికి స్పెషల్గా బస్సులు కూడా వేశారు. నరసరావుపేట, చిలుకలూరుపేట నుంచి ఈజీగా కోటప్పకొండకు వచ్చేయచ్చు. ఈ కోటప్పకొండ తిరునాళ్ళలో అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ప్రభలు. ఇంకా ఇక్కడ ఊరి ప్రజలు కూడా వయసుతో తారతమ్యం లేకుండా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహాశివరాత్రి వేడుకనైతే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ తిరునాళ్ళలో బోర్ కొడుతుంది అనేది కూడా ఉండదు. ఎప్పుడైనా తిరునాళ్ళు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కోటప్పకొండ తిరునాళ్ళు అయితే మిస్ చేయకండి. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.